శ్రీ రమణాష్టమ లేఖలు 255 ప్రాణాయామం. ఇది ఆగస్టు 2, 1949లో వ్రాసిన లేఖ. మొన్న నీవు ఇక్కడికి వచ్చినప్పుడు భగవాన్ను అడిగిన ప్రశ్నలు, శ్రీవారి ప్రత్యుత్తరాలు సరిగా వినపడలేదని రాసి పంపమని ఒక భక్తుడు అడిగితే రాసి చూపాను. సరిగా ఉన్నదేమో చూస్తావని నీకు అన్ని లేఖలతో పాటు ఇది కూడా పంపుతున్నాను. 28 జూలై 1949 సాయంత్రం 4 గంటలకు నీవు భగవాన్ సోఫాకు సమీపంలో కూర్చుని గాయత్రిలో ధియో యోనః ప్రచోదయాత్ అన్నారే, దాని భావం ఏమిటి అని అడిగావు. భగవాన్ సాధారణంగా చూస్తూ ధీ అంటే బుద్ధి కదా, ధియో యోనః ప్రచోదయాత్ అంటే యహ అంటే ఏ తేజస్సు, నహ మా యొక్క, ధియ బుద్ధులను, ప్రచోదయాత్ ప్రబోధింపచేయుచున్నదో అని అర్థం. ఆ బుద్ధి చేత ప్రేరేపించబడిన ఇంద్రియముల ద్వారానే కదా సమస్తం చేయడం అన్నారు. సాధనకు ప్రాణాయామం అవసరమా అన్నావు నువ్వు. ఏ ఒక్క పనికైనా ముందు ప్రాణాయామం చేసే కదా ఉపక్రమించడం. ఆచమ్య ప్రాణాయామ్య అన్నారు. అంటే ఆచమనం చేసి ప్రాణాలను నియమించుకొని సంకల్పం చెప్పుకోమన్నారన్నమాట. ముందు ప్రాణాయామం చేసే గాయత్రిని జపించమన్నారు. ఏ జపానికైనా అంతే, ముందు ప్రాణాయామం చేయాలి. అయితే అంతటితో ఆగిపోరాదు. ప్రాణాలను నియమించి జపిస్తే జపించగా జపించగా జపమేదో తెలుస్తుంది అన్నారు భగవాన్. ప్రాణాయామం వల్ల అంతగా ప్రయోజనం లేదని కొందరంటారే అన్నావు నువ్వు. అదే అపక్వ చిత్తులైతే ఊపిరి నిలిపి ధ్యానించాలి, జపించాలి అని అంటారే కానీ పక్వ చిత్తులకు ధ్యానమే ముఖ్యం. ఊపిరి పీల్చి బిగబట్టి ప్రాణాలను నియమిస్తే ఉక్కిరి బిక్కిరి అయినట్టు ఉంటుంది అన్నారు భగవాన్. జాలపక్షివత్ అన్నట్లే కొట్టుకుంటుందన్నమాట అన్నావు నువ్వు. అవునవును. అయితే అపక్వచితులకు అది చేయకుంటే మనసు వశపడదు. అందుకే వశపడే వరకు దాన్ని ఉపయోగించవలసిందే అంటారు. కానీ దానితో ఆగరాదన్నారు. పరిపక్వ చిత్తులకు దానంతట అదే ప్రాణాయామం సిద్ధిస్తుంది. ఎందువలనంటే ఉన్నదే ప్రాణాయామం, అది తనంత తానే సదా జరుగుతూ ఉంటుంది. జపించినా ధ్యానించినా మనస్సు ఒక్కచోట నిలుస్తుంది కదా, అప్పుడు ప్రాణాయామం దానంతట అదే కలుగుతుంది. మనస్సును ఏకాగ్రతకు తేవడానికే అన్ని సాధనలు అన్నారు భగవాన్. ధ్యానం చేస్తుంటే ఒళ్ళంతా వేడెక్కినట్లుంటుందే, ఎందువల్ల? అది మంచిదేనా అన్నావు నువ్వు. అవును, ఉండదా మరి? ఎందువల్ల అంటే మనస్సు ఏకాగ్రమైతే వాయురోధం దానంతట అదే కలుగుతుంది. వాయురోధం అయితే ముందు ఒళ్ళంతా వేడెక్కినట్లు ఉంటే తర్వాత సహజమైపోతుంది అన్నారు భగవాన్. చిన్న వదిన అక్కడే ఉంది కదా, ఆమె అందుకుని జపమన్నా ధ్యానమన్నా ఒకటేనా అంది. ఆహా, జపించగా జపించగా జపమేదో తెలుస్తుంది, దాన్నే ధ్యానం అంటారు. అంటే వృత్తి శబ్దరూపమైనప్పుడు జపమని, కేవల వృత్తిని ధ్యానమని, వస్తువును జ్ఞానమని అంటారు అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. 256వ లేఖ. శివం సుందరం. ఇది ఏప్రిల్ 20వ తారీఖు 1949 వ్రాసిన లేఖ. ఆంధ్రదేశం నుండి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండే ఒక జమీందారిని భర్త ఆజ్ఞానుసారం పిల్లలు తాను గత నెల 2వ వారంలో ఇక్కడికి వచ్చి నెల రోజులుండి మొన్ననే వెళ్ళింది. ఆమె 5-6 రోజుల కిందట ఒక సాయంత్రం వేదపారాయణ అనంతరం భగవాన్ను సమీపించి, భగవాన్ నాకు లోగడ స్వప్నంలో దర్శనమిచ్చి ఉపదేశం చేశారు. ఆ తర్వాత ఆత్మను తెలుసుకున్నాను, కానీ నిలకడ కలగడం లేదే అన్నది. భగవాన్ దరహాసంతో, నిలకడ లేకుండా ఎక్కడికి పోయినావు? ఎవరికి నిలకడ లేదంటారు అన్నారు. అది నిలవడం లేదే అందామె. నిలకడ లేకుండా ఎక్కడికి పోయామండి అన్నారు భగవాన్. శరీర బాధ వల్ల, సంసార తాపత్రయం వల్ల. ఆ వచ్చేవి వస్తాయి, పోయేవి పోతాయి, మనం మనలాగానే ఉంటాం అన్నారు భగవాన్. అలా ఉండగల శక్తి తమరు నాకు అనుగ్రహించాలి అన్నదామె. మీరు ఆత్మను తెలుసుకున్నారు, దాన్ని తెలుసుకున్న తర్వాత అన్నీ అవే పోతాయి అన్నారు భగవాన్. మరి పోలేదే అన్నదావిడ. భగవాన్ నవ్వుతూ, పోతాయి, వాసనలు బహుకాలంగా గూడు కట్టుకుని ఉన్నాయి. మనం దాన్ని తెలుసుకున్నట్లయితే అవి క్రమేణా పోతాయి అని సెలవిచ్చారు. పోగొట్టుకునే శక్తి భగవాన్ అనుగ్రహించాలి అందామె. భగవాన్ అంటూ ఊరుకున్నారు. మర్నాడు మళ్ళీ అదే వేళకావిడ భగవాన్ సన్నిధిలో నిలిచి వినయ విధేయతలతో, భగవానే గృహిణికి గురు సన్నిధిలో నివసించుటకు వీల్లేదా అన్నది.
తానెక్కడ ఉంటే అక్కడే గురు సన్నిధి అన్నారు భగవాన్. ఆమెకి ఇంకా సమాధానం కుదరక, లోకమంతా బ్రహ్మమయంగా చూడవలెనా, తన్నే ప్రధానంగా చూడవలెనా అంది. మనమున్నాము, జగత్తు బ్రహ్మంగానే ఉంది, ఇక బ్రహ్మమయంగా చూసేదేమిటి అన్నారు భగవాన్. ఆమె నివ్వెరపడి నుంచుంది. భగవాన్ అనుగ్రహ దృష్టితో చూస్తూ, అదేనండి, మనం ఉండనే ఉన్నాం కదా, జగత్తు కూడా బ్రహ్మమయంగా ఉన్నదాయే. ఇక జగత్తును బ్రహ్మమయంగా చూసేదేమిటి, మన దృష్టిని బ్రహ్మమయంగా చేయాలి. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు. మనం ఎలా చూస్తే అలాగే ఉంటుంది. స్థూలంగా చూస్తే స్థూలంగా ఉంటుంది, బ్రహ్మంగా చూస్తే బ్రహ్మంగా ఉంటుంది. అందువల్ల మన దృష్టిని మార్చుకోవాలి. స్క్రీన్ లేకుండా బొమ్మలు చూస్తామా, మనం మనంగా ఉంటే అన్నీ సరిపోతాయి అని సెలవిచ్చారు. ఆమె సంతోషంతో తృప్తి చెంది బయటకు వచ్చి భగవాన్ సోఫాకు ఎదురుగా ఉన్న వసారా గడపలో కూర్చుంది. భగవాన్ మందహాసం చిందులాడే ముఖంతో మౌనముద్రాంకితులై సోఫా మీద కూర్చుని ఉన్నారు. షోడశ కళా పరిపూర్ణ సుధాకర బింబం వలె శాంతి సమృద్ధమై ప్రకాశించే భగవాన్ వదనమండలం ఆమె చూచి అప్రయత్నంగానే, ఆహా, భగవాన్ ఎంత సుందరంగా ఉన్నారో అంది. ఆ మాట వింటూ ఉన్న భక్తులొకరు శ్రీవారిని సమీపించి, భగవాన్ ఎంత సుందరంగా ఉన్నారో అంటున్నది ఆవిడ అన్నారు. భగవాన్ తలూపుతూ, శివం సుందరమన్నారు సుమా, ఎంత చక్కని మాటో. ఇట్లు సోదరి. దీంతో 256వ లేఖ పూర్తయింది. శ్రీరమణాష్టమ లేఖలు 257వ లేఖ, మొదలియారు పాటి. ఇది 24 సెప్టెంబర్న వ్రాసిన లేఖ. యచ్చమ్మ గారితో పాటు భగవాన్కు భిక్షా కైంకర్యం చేస్తూ ఉన్న మొదలియారు పాటి అంటే అవ్వ నిన్న రాత్రి శరీరయాత్ర చాలించి శ్రీరమణ చరణార విందములలో ఐక్యమైంది. ఈ మధ్యాహ్నం గౌండర్ కాంపౌండ్లో సమాధి చేశారు. ఆమె పూర్వ నివాస భూమి కరైక్కాల్ సమీపంలో ఉన్న తిల్లయ్యాడి అనే గ్రామం. తొండమండల మొదలియార్ జాతి, పేరు అలంకారత్తమ్మణ్ణి. సుబ్బయ్య మొదలియార్ అనే కుమారుడు, కామాక్షి అనే కోడలు ఉండేవారట. ఆ ముగ్గురు కార్తీయప్ప స్వామి అనే వృద్ధ సన్యాసిని సేవిస్తూ సద్గోష్ఠితో కాలం గడుపుతూ వచ్చారు. ఆ స్వామి 1908లోనో 1909లోనో శరీరం విడిచారట. వారి చర్మదశలో ఈ కుటుంబం వారంతా, స్వామి మా గతి ఏమిటి అని విలపిస్తే, అరుణాచలంలో ఉంది అన్నారట వారు. ఆ తర్వాత 1910లో కొడుకును కోడల్ని వెంబడి పెట్టుకుని ఇక్కడికి వచ్చిందట. అప్పటికి 2 ఏళ్ల నుండి యచ్చమ్మ భగవాన్కు భిక్షా కైంకర్యం చేస్తూ ఉంది. అలంకార తమ్మని కూడా అదే విధంగా ఆరంభించి క్రమంగా రమణ భక్తులకు అప్పుడప్పుడు భోజనం పెడుతూ వచ్చిందట. కొడుకు కోడలు సహాయపడేవాళ్ళు. కొన్నాళ్లకు ఆ కొడుకు విరక్తుడై తిరుప్పనంతాళ్ మఠంలో సన్యాస దీక్షను అంగీకరించి తంపురానుగా పర్యటనం ఆరంభించాడట. కోడలు కామాక్షి తదేక నిష్ఠతో వచ్చింది మొదలు తిరిగి రైల్వే స్టేషన్ అయినా చూడక, భర్త విడనాడినందుకు భయపడక, భగవాన్ కైంకర్యం అందే మనసును లగ్నం చేసి 1938, 1939 ఆ ప్రాంతంలో శరీరయాత్ర చాలించింది. అప్పటికి పార్టీ చేతిలో డబ్బు లేదు, ఇంట్లో సహాయం లేదు, ఒంట్లో శక్తి లేదు. అది చూచి జాలితో సర్వాధికారి నిరంజనానంద స్వామి, కుంజుస్వామి, రంగనాథ గౌండరు మొదలైన వారంతా పార్టీ, ఇక నీవు ఈ కైంకర్యం కొరకు కష్టపడలేవు. ఇప్పుడు ఆశ్రమం అందరికీ ఆశ్రయభూతంగా ఉంది కనుక నీవు ఇక్కడే తిని భగవాన్ సన్నిధిలో కళ్ళు మూసుకుని కూర్చో, లేదా ఇంటికి అన్నం పంపుతాం, తిని ఇంట్లో ఉండు అని బోధిస్తే, ఏ చిక్కులు రాని ఈ కైంకర్యం విడవను. కాసు లేకుంటే కర్ర పొడుచుకుంటూ 10 ఇళ్లకు వెళ్ళి బిచ్చమెత్తైనా భగవాన్కు పెట్టి నేను తింటాను, కానీ ఊరుకోను అని కళ్ళనీరు కారుస్తూ వెళ్ళిపోయిందట పార్టీ. కుంజస్వామి, గౌండరు మొదలైన భక్తులకు జాలి కలిగి రెక్క సహాయము ధన సహాయము చేస్తూ కైంకర్యం నడపసాగారు. ఆ తర్వాతనే రంగస్వామి గౌండరు రమణ నగరంలో ప్రస్తుతం కుంజస్వామి ఉంటున్న స్థలం కొని ధర్మశాలగా 2 ఇళ్ళు కట్టించి, కుంజస్వామి ఉన్నంత వరకు వారి తదనంతరం సాధు సంఘానికి వ్యయపరిచేటట్టుగా కొంత ఆస్తి ఏర్పరిచి పాటిని అక్కడికి తీసుకుని వచ్చారు. కడపటి కాలంలో సన్యాసిగా ఉన్న తంపురాను తల్లి వద్దకు వచ్చి కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నాడు. ఈ విధంగా దాదాపు 40 ఏళ్ల నుండి దినం తప్పక భగవద్ ఆరాధన చేసిన ఇంకొక భక్తురాలి ఐహిక జీవితం అస్తమించింది. పార్టీకి భగవాన్ దగ్గర చాలా స్వతంత్రం. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అన్నం తానే తెచ్చి భగవాన్కు స్వయంగా వడ్డించేది. పట్టెడు కూర పట్టెడు అన్నం పెట్టేది. ఒకనాడు భగవాన్, అంతంత పెడితే ఎలా తినడం అని గదమాయించారు. పార్టీ స్వతంత్రంగా, ఎంత స్వామి, కొంచెమేనే అన్నది. మిగతావన్నీ ఉన్నవాయే, కడుపు పట్టొద్దు అన్నారు భగవాన్. అంతా తలపే కదా స్వామి అంటూ యథాప్రకారం పెట్టి వెళ్ళింది పార్టీ. భగవాన్ నవ్వుతూ సమీపస్తులతో, చూచారా,
నా మాట నాకే అప్పచెప్తోంది అన్నారు. 2-3 ఏళ్ల నుండి పార్టీకి కళ్ళు సరిగా కనిపించినందువల్ల వడ్డన మానేసి ఎవరి చేతనో అన్నం పంపుతూ వచ్చింది. ఆ మధ్య భగవాన్ శరీరం చాలా శుష్కించిందని ఎవరో చెప్పారట. తాను వడ్డించడం మానడం వల్లనే భగవాన్ శరీరం శుష్కించిందని వారితో వీరితో అంటూ ఒకనాడు శ్రీవారిని చూచేందుకు వచ్చిందట పార్టీ. వచ్చి భగవాన్ను సమీపించి కంటికి చెయ్యి అడ్డం పెట్టుకుని చూచి ఎంత శుష్కించిందో శరీరం అంటూ విచారించింది. ఎవరు చెప్పారు పార్టీ? బాగానే ఉన్నాను, అదంతా వట్టిది అన్నారు భగవాన్. పార్టీ వచ్చి ఆడవాళ్ల స్థలంలో ముందు వైపు కూర్చుంది. భగవాన్ బయటికి వెళ్ళే నిమిత్తం లేచారు. శ్రీవారు లేస్తే అంతా లేస్తారు కదా. పార్టీ తలుపు పట్టుకుని ఉంచుంది. భగవాన్ ఆమెను సమీపించి నవ్వుతూ, పార్టీ చిక్కానా? ఎంత బాగున్నానో చూడు, అమ్మకు కన్ను తెలియలేదు అంటూ బయటకు వెళ్ళారు. ఇటీవల ఆమెకు బొత్తిగా కళ్ళు కనిపించడం లేదు. అలా ఉండి 4 నెలల క్రితం భగవాన్ సన్నిధికి వెళతానంటే భక్తులు ఒకరు పట్టుకుని తీసుకుని వచ్చారు. భగవాన్ సమీపంలో ఉన్న వారెవరో, పాంటీ భగవాన్ చూచేందుకు కళ్ళు కనపడవు కదా, ఎందుకు వచ్చావు అంటే, నాకు భగవాన్ శరీరం కనిపించకున్నా భగవాన్ దృష్టిలో నా శరీరం పడుతుంది కదా అన్నది పార్టీ. భగవాన్ చేతి పుండుకు ఆపరేషన్ చేశారని విని ఆమె పడ్డ పరితాపం ఇంత అని చెప్పలేం. హెచ్ఎమ్మ నిర్యాణమైనప్పుడు ఇంకా ఈ మొదలియారు పార్టీ ఉంది అని సెలవిచ్చారు భగవాన్. ఇప్పుడు ఆమె కూడా గతించింది. భగవాన్ తమ భారం తీరినట్లు పలక్కుండా ఊరుకున్నారు సుమా. ఆమె భాగ్యవతియే కానీ నా మనస్సు ఎందుకో వ్యాకుల పడుతూ ఉంది. ఇట్లు సోదరి.